ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. కీలకమైన విశాఖ నగరంలో పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. గాజువాకలో స్పెషల్ పార్టీ, కేంద్ర బలగాలు సిటీ మార్చిలో పాల్గొన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టడం, నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడమే ప్రధానంగా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎన్నికల సన్నద్ధతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలను సజావుగా చేయడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ప్రజలకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం పెద్ద ఎత్తున నగర కవాతు చేస్తుంది. డీసీపీ ఉన్నారు సార్, ఈ రోజు నగర కవాతు చేస్తున్నారు. ఎటువంటి కాన్ఫిడెన్స్ మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు? రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ పరంగా శాంతి భద్రతలే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఎజెండా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈ రోజు ఇక్కడ రూట్ మార్చ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ తోటి రూట్ మార్చ్ చేయడం జరుగుతుంది. సార్, అంటే గాజువాక లాంటి ప్రాంతం రాజకీయంగా కావచ్చు, లేకపోతే చాలా సంస్థాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి. అట్లాంటి చోట ఎటువంటి నియామకాలు జరుగుతున్నాయి, ఎటువంటిగా మీరు బలగాలు మారుస్తున్నారు? పోలీసులు అయితే పూర్తి అప్రమత్తంగా సంసిద్ధంగా ఉన్నాము. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వైజాగ్ జోన్ 2 పరిధిలో. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఈసీ పరిధిలో పనిచేయబోతోంది. ఈసీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమే అధికార యంత్రాంగం లక్ష్యంగా ఉండబోతోంది. కాబట్టి ఆ దిశగా అన్ని చర్యలు కూడా అధికార యంత్రాంగం తీసుకుంది. కెమెరామెన్ శ్రీదత్త, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.